మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో నూతన యెరూషలేం ప్రార్థనా మందిరము తక్కిలపాడు వారు నిర్వహించు పునరుద్ధానపు ఆరాధన, ఈ ఉదయకాలపు ఆదివారపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధన ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి అందరము తల వంచి కళ్ళు మూసి ప్రభువు మన ముందు ఉన్నాడన్న సత్యాన్ని మనం గమనించి, ఆయన సన్నిధిలో ఉన్నామన్న సత్యాన్ని గమనించి భయభక్తులతో ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. దయచేసి తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, సర్వోన్నతుడా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి యొక్క పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో తండ్రి, నీ బిడ్డలమైన మమ్మల్ని నీ సన్నిధిలోకి చేర్చి మేమందరము కలిసి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభువా, మీరిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీ కొందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ సన్నిధిలో ఉన్న సంతోష సమాధానాలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధిలో క్రమంగా మర్యాదగా నిలబడి ప్రభువా, నిన్ను ఆరాధించి స్తుతించి ప్రభువా, నీ నుంచి మేళ్లను పొందుకుని గొప్ప ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నూతన యెరూషలేం ప్రార్థన మందిరపు పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ పరిచర్యలో ప్రభువా ఎంతగానో శ్రమిస్తున్న యవ్వన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎలియాజర్ను అలాగే తండ్రి సుదర్శన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా తండ్రి, ఆ బిడ్డలను ప్రభువా మరింత బలంగా మీ సన్నిధిలో వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. దైవజనుడు మాణిక్రాయ్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు లోతైన మర్మముల ద్వారా అనేక మందిని హెచ్చరిస్తూ నీ రాజ్యానికి ప్రభువా వారసులుగా చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను మరింకా బలంగా వాడుకొనని జరుగుతున్న పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తుండగా తండ్రి విస్తరింప చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందిని నీ సన్నిధులకు చేర్చడానికి ఈ నూతన యెరూషలేం ప్రార్థనా మందిరపు పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఆ విధంగా పరిచర్య చేయడానికి మాకు జ్ఞానమును బలమును బుద్ధిని దయచేయమని, ఇక్కడికి ఆది నుంచి అంతవరకు మీ మహిమార్థమై జరిగించుకున్నామని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. గమ్యము తెలియని నానావ చేరిన కడుకు అని పాట పాడుకుంటూ ప్రభువుని స్తుతించుకుందాం. ఒంటరి జీవితంలో ఎన్నో శ్రమల్లో మనం బాధపడుతున్నప్పుడు ప్రభు కృప మనల్ని ఎంతగా నడిపిస్తుందో అని ఈ గీతం ద్వారా ప్రభుని ఆరాధించుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. గమ్యము తెలియని నానవా చేరేనా కడకు, చేరేనా కడకు. గమ్యము తెలియని నానవా చేరేనా కడకు, చేరేనా కడకు. నావికా నడిపించుమయ నా తోడుగా, నా తోడుగా, నా తోడుగా. గమ్యము తెలియని నానవా చేరేనా కడకు, చేరేనా కడకు.
మిగిలితిని. నా వారు లేక అడియాసెలోని కుమిలితిని. అలలెగసిన నావ మునిగేటి ఘడియాయే, అలలెగసిన నావ మునిగేటి ఘడియాయే. ఆదరించవా నన్ను దరి చేర్చవా, ఆదరించవా నన్ను దరి చేర్చవా. గమ్యము తెలియని నానవా చేరేనా కడకు, చేరేనా కడకు. స్తోత్రం నాయనా. లోకాన్ని నేను స్నేహించి నిన్నే విడనాడితే, పాపాల సుడిలో పలుమార్లు తిరిగి నలిగితే. నా తండ్రి నిన్ను వీడి చెడిపోయినాను, నా తండ్రి నిన్ను వీడి చెడిపోయినాను. ఆదరించవా నన్ను దరి చేర్చవా, ఆదరించవా నన్ను దరి చేర్చవా. గమ్యము తెలియని నానవా చేరేనా గడకు, చేరేనా గడకు. గమ్యము తెలియని నానవా చేరేనా గడకు, చేరేనా గడకు. నావికా నడిపించుమయ్యా నా తోడుగా, 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 నా తోడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కృపలో దాచిన గతకాలం,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాము. ఆత్మతో సత్యంతో సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతిద్దాం. మనము ఆరాధిస్తున్న దేవుడు ఆరాధనకు యోగ్యుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. నిన్ను క్షేమంగా తన రెక్కల చాటున దాచి కాపాడి నడిపిస్తున్నవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో శ్రమల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసు తన కృపా హస్తము చాటున తన రెక్కల నీడలో మనల్ని అయితే క్షేమకరముగా కాపాడి సంరక్షిస్తున్నాడు. ఆయనను స్తుతించుట ఎంత గొప్ప భాగ్యమో! ఎందరికీ లేని ఆ గొప్ప ధన్యతను, ఆ భాగ్యాన్ని ప్రభు ఈరోజు మనకిచ్చాడు. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ఆకాశం వైపు మీ చేతులెత్తి, మహిమ సింహాసనాసీనుడై నిత్యము కొనుకక మనల్ని కాపాడుతున్న ఆ సర్వశక్తివంతుడైన ప్రభు వైపు చూద్దాం. కొద్ది నిమిషాలు ఆయనను స్తుతిద్దాం. పౌలు శీలలు శ్రమలలో స్తుతించినప్పుడు చెరసాల బంధకాలు విముక్తి అయిపోయినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు స్తుతిస్తూ ఉండగా, నీవు ఆరాధిస్తూ ఉండగా, నీవు ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఉండగా, ఆయన తన ఆత్మతో నిన్ను అభిషేకిస్తాడు. ఆయన తన శక్తితో నిన్ను నింపుతాడు. నీకు ప్రత్యేకంగా సమాధానాన్ని దయచేస్తాడు. నెమ్మది నీ జీవితంలో కలుగు చేస్తాడు. ఆయనను స్తుతిద్దామా? ఆయనను ఆరాధిద్దామా? అందరూ నాతో కలిసి ప్రభువును స్తుతించండి. పరిశుద్ధుడా, స్తోత్రము 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 తండ్రి, జీవాధిపతివైన దేవా స్తోత్రములు ప్రభువా. అయ్యా, సజీవుల లెక్కలు మమ్మల్ని కాపాడు సంరక్షించిన దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, స్తోత్రము 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 తండ్రి. నీవిచ్చిన ప్రభువా ఈ జీవితాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీవిచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీవు కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నీవు నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీవు ఆశ్చర్యకరుడవు ప్రభువా. నిన్నే స్తుతిస్తూ ఉన్నాను, నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను, నిన్నే మహిమపరుస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు 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 రాజా. సర్వశక్తి స్వరూపా నీకు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా మీకు వందనాలు నాయనా. అందరము స్తుతిద్దాం, అందరము స్తుతిద్దాం, అందరము ఆరాధిద్దాము. మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తివంతుడు. మనము స్తుతిస్తున్న దేవుడు నిత్యము 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 మనల్ని కాపాడి సంరక్షిస్తున్న దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు విడిచేవాడు కాదు. ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు విడిచేవాడు కాదు. ఆయన విడివడు ఎడబాయుడు, నిన్ను విడివడు ఎడబాయుడు. నా ప్రభు, ఆయనను స్తుతించు, ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఆరాధించే సమయం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రము 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 తండ్రి. జీవాధిపతి స్తోత్రము 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 నాయన. నీవిచ్చిన కృపను బట్టి స్తోత్రములు ప్రభా. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. మీరిచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రములు ప్రభా.
ప్రభా. మీరు చూపిన ప్రతి విధమైన కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 తండ్రి. స్తోత్రం నాయనా, స్తోత్రము 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 స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకుల్లో, ఇంతవరకు నా బ్రతుకుల్లో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశం దాని క్రిందున్న ఆకాశము, ఆకాశం దాని క్రిందున్న ఆకాశము, భూమిపై నున్నవన్నీ, భూమిపై నున్నవన్నీ ప్రభువా నిన్నే పొగడుచుండగా లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. అడవిలో నివసించున్నవన్నీ, సుడిగాలి మంచులు, అడవిలో నివసించున్నవన్నీ, సుడిగాలి మంచును, భూమిపై నున్నవన్నీ, ఈ భూమిపై నున్నవన్నీ ప్రభువా నిన్నే పొగడుచుండగా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. నీటిలో నివసించున్నవన్నీ, ఈ భూమిలో జీవరాశులు, నీటిలో నివసించున్నవన్నీ, ఈ భూమిలో జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించుచుండగా లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కింపలేని
లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడెదన్, దేవ ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడెదన్, ప్రభువా ఎల్లప్పుడు నీ పాడెదన్, తండ్రి ఎల్లప్పుడు నీ పాడెదన్. ప్రభువా నీవు చూపిన కృపను బట్టి, నీవు చూపిన ప్రేమను బట్టి ప్రభువా ఈ మనిషి లేని వాళ్ళము తండ్రి, అయోగ్యులము ప్రభువా, ఈ భూమిలో నివసించటానికి కూడా ప్రభువా అర్హత లేని ప్రభువా, దుర్మార్గులమైన మమ్మల్ని ప్రభువా నీవు ప్రేమించావు తండ్రి. ఎన్ని స్తుతులు చెల్లిస్తే, ఎంతగా నిన్ను ఆరాధిస్తే ప్రభువా తనివి తీరదు తండ్రి. అయ్యా నిన్ను స్తుతిస్తుండగా ప్రభువా మా ప్రతి పాపములను కడిగి ప్రభువా నీ సిలువ రక్తము ప్రోక్షించి ప్రభువా నీ సన్నిధిలో నిలబెట్టుకున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు నాయనా. నీవు నమ్మదగిన దేవుడు ప్రభువా, నీవు నమ్మదగిన వాడు ప్రభువా. నీ వైపు చూసిన వారిని ప్రభువా, నీ వైపు చూసిన వారిని ప్రభువా నీవు వదిలిపెట్టేవాడు కాదు నాయనా. నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాము నాయనా. నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు, మీ సమాధానం మాతో ఉంచినందుకు స్తోత్రాలు నాయనా. అయ్యా స్తోత్రం 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 తండ్రి. లెక్కించలేని ప్రభువా, లెక్కించలేని స్తోత్రాలతో నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను నాయనా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ఒక నిమిషం మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో దైవజనులు మనతో మాట్లాడబోతున్నారు. ప్రభువా నీ బిడ్డ ద్వారా ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుందాం. ఆయన ఈ పునరుత్థానపు ఆరాధనలో నీతో ఏమి మాట్లాడాలని ప్రభు ఆశిస్తున్నాడు, నీ జీవితంలో దేనిని సరిచేయాలని యేసు ఆశిస్తున్నాడు, నీ బ్రతుకును ఎలా మలచాలని ఆయన ఆశిస్తున్నాడో అట్టి మాటల ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామా? మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు, నీ మాట్లాడితే నేను బ్రతుకుతానని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నైనా నూతన యెరూషలేము ప్రార్థన మందిరం నిర్వహిస్తున్న ఈ ఆన్లైన్ సర్వీస్ ప్రభువా నీ మహిమార్థమే మేము జరిగిస్తూ ఉండగా తండ్రి, నీ ఆత్మ ద్వారా నింపి ప్రభువా మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా నిన్ను స్తుతులతో ఆరాధించి ఉన్నాం ప్రభువా. నీవు మా స్తుతులపై ఆసీనుడున్నావని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభువా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, సంఘ నాయకులను జ్ఞాపకం చేసుకో ప్రభువా, సంఘంలో పరిచయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి ప్రభువా, నీ సమాధానముతో నింపండి తండ్రి. వెత్తబోతున్న వాక్యాన్ని ప్రభువా బిడ్డలందరూ గ్రహించి ప్రభువా ఆ వాక్యానుసారముగా జీవించి ప్రభువా నీవు వచ్చే వరకు ప్రభువా నీ పిలుపును అందుకునేంత వరకు ప్రభువా నీ సన్నిధిలో నెమ్మదిగా భయభక్తులు కలిగి కుడికి ఎడమకు తప్పిపోకుండా ప్రభువా నీ వైపు చూస్తూ విశ్వాసములో స్థిరపడుతూ నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచండి తండ్రి. నీ సన్నిధి బిడ్డలతో ఉంచండి తండ్రి. ఈ కొడుకులో కూర్చుని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ ఆత్మాభిషేకము అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. మరి ఒకసారి నీ వాక్యము ద్వారా మీ బిడ్డలను దర్శించి మీ ఆత్మతో అభిషేకించి దీవించి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమజనక. ఆమేన్. హల్లెలూయా.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు సన్నిధిలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారు కదా? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన కాలమంతయు నాయన నీ కృపలో మమ్మల్ని దాచి కాపాడి సంరక్షిస్తూ ఆదరించుచు నా తండ్రి, మీ సన్నిధిలో మమ్మలను జీవింపచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. అలాగే మేము కూడా నమ్మకస్తులుగా ఉండి నాయన నీ యందు భయభక్తులతో ఎంతో విశ్వాసంతో ప్రభు మీ రాకడ వరకు తండ్రి మేము నమ్మకముగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కృపగల తండ్రి, మేము నా తండ్రి నీ వాక్యమును ధ్యానం చేసుకునిచుండగా నాయనా ఎంతో భయముతో ఎంతో పరిశుద్ధతతో నా ప్రభువా నీ వాక్యమును ధ్యానం చేసుకుంటుంటూ తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును తండ్రి నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరిచు నాయనా. నీ సత్య మార్గములో నడుచుటకు తండ్రి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆకడ వరకు నాయనా మమ్మలను నమ్మకస్తులుగా ఉంచి మహిమ కలిగిన మీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మీ నిత్యత్వమును పొందుకొని జీవించే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అందుకు కావలసినటువంటి పరిశుద్ధతను తండ్రి సిద్ధపాటును ప్రభువా నీ ఆత్మ ద్వారా మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఈ కార్యక్రమమును చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా మీరు ఆకడకు సిద్ధపరచుమని ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచి నడిపించుమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యజమానుడు దాసుడు అనేటటువంటి రెండు మాటలు మనకు కనపడతాయి. యజమానుడు అలాగే దాసుడు అన్ని విషయాలలో ప్రేమతో చూసుకునేవాడు, ఏమీ కొదువు లేకుండా చేయువాడు, శ్రమలోను బాధలోను సంతోషంలోను మొదటి నుండి చివరి వరకు కూడా కాపాడువాడు యజమానుని యొక్క స్థానం. అలాగే దాసుడు నమ్మకముగా, అంటే యజమానుడు తనకు అప్పగించిన దానిని నమ్మకముగా చేసేవాడు. అన్ని విషయాలలో యజమానుడు లేకపోయినా
ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా చేయువాడు దాసుని యొక్క పాత్ర. ఈ విధంగా యజమానుడు దాసునికి ఉన్నటువంటి సంబంధము ప్రియులారా. అయితే ఒక ప్రశ్న ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. యజమానుడు దాసునిలో ఏమి చూసి అన్నీ అప్పగిస్తాడు? యజమానుడు దాసునిలో ఏం చూసి అన్నీ అప్పగిస్తాడు? అలాగే దాసుడు ఏమి చేస్తే యజమానుడు దాసుని మీద నమ్మకం ఉంచుతాడు అనే ప్రశ్నలకు దేవుని యొక్క గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం గ్రహిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మనం చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము, ఈ అధ్యాయంలో యోసేపు కనిపిస్తాడు ప్రియులారా. ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు కనిపిస్తాడు. అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి పోతిఫర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఈ ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే ప్రియులారా, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు ఆ ఐగుప్తీయుని అయినటువంటి పోతిఫర్ ఇంటి వద్ద ఉన్నాడట. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, యోసేపునకు యెహోవా ఎందుకు తోడై ఉన్నాడు? ఏం చేస్తే యోసేపు దేవుడు అతనికి తోడై ఉన్నాడు? ఒక విషయాన్ని మనం బైబిల్లో చూస్తే ప్రియులారా, 37వ అధ్యాయము ఆదికాండంలో యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు ఒకసారి పిలిచి అక్కడ వ్రాయబడిన విషయం ఏంటంటే 37వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం నుంచి, యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని రాయబడింది ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఇక్కడ చిన్నవాడుగా 17 ఏళ్ల సంవత్సరములు కలిగిన ఈడు కలిగిన వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ చిన్నవాడైనటువంటి వాడు యోసేపు తన తండ్రి భార్యలైనటువంటి బిల్హా జిల్పా కుమారుల యొద్ద గొర్రెల మందలు కాస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో వాళ్ళు చేసేటటువంటి చెడు పనులకు యోసేపు చూస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవాడు, నాన్న ఇలాగ అన్నయ్య వాళ్ళు ఇలాగ చెడు పనులు చేస్తున్నారని ఒక ఫిర్యాదు చేసేవాడు ప్రియులారా. అంటే యోసేపు 17 ఏళ్ల సంవత్సరాలు కలిగినటువంటి వాడైనా అతనిలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే చెడుతనమును అసహించుకునేవాడు. దేవునికి స్తోత్రం. చెడుతనమును అసహించుకునే మంచి గుణం కలిగినటువంటి వాడు. ఎవడైనా చెడు పనులు చేస్తే దాన్ని ఖండించే మనస్సు కలిగిన వాడు. అతను చేయకుడు, ఇతరులు చేస్తే బాధపడేవాడు. అందుకనే వారి సహోదరులైనటువంటి వారి అన్నలు
ఏదైనా చెడు పనులు చేస్తే వెంటనే తన తండ్రి అయినటువంటి యాకోబుకి తెలియచేస్తూ ఉండేవాడు ప్రియులారా. ఈ విషయంలో మనం యోసేపుని గురించి ఆలోచన చేస్తే, యోసేపు తన మనసులో ఆత్మీయంగా ఏ చెడుతనానికి కూడా చోటు ఇవ్వనటువంటి వాడు ప్రియులారా. అంత మంచి మనసు కలిగినటువంటి వాడు. ఎలా వచ్చింది ఆ మనస్సు యోసేపుకి? మనం గమనిస్తే ప్రియులారా, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ప్రియులారా, యోసేపు అంత మంచి గుణం కలిగినటువంటి వాడు కాబట్టి పోతీఫర్ ఇంట్లో దాసుడిగా ప్రవేశించినప్పుడు అతని గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం ఆ 39వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. గమనించండి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అతను. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఆ ఉండుట వలన అతడు వర్ధిల్లుచు వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ప్రియులారా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఈ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యోసేపు తన యొక్క పని భారం అంతా కూడా దేవుని మీద ఉంచేవాడు ప్రియులారా. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క ఉద్దేశములు సఫలపరుస్తూ వచ్చాడు. అయితే మరొక వచనాన్ని మనం చూస్తే, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి వర్ధిల్లటానికి కారణం ఏంటంటే ప్రియులారా, కీర్తన గ్రంథం మనకు ఒక ఆధారం చూపిస్తుంది ప్రియులారా. 1వ అధ్యాయము కీర్తనలో ఏమని రాయబడిందంటే ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునది ఎంతయు సఫలమగును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యోసేపు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ప్రియులారా, అపహాసకులు వారి ఆలోచన చొప్పున నడవలేదు. దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకులు కూర్చుండు చోటున వాళ్ళు కూర్చోండకుండా ఆయన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానిస్తూ వచ్చాడు ప్రియులారా. అందుకని యోసేపుని దేవుడు తన పనులన్నిటిలో కూడా వర్ధిలింపచేశాడు. కాబట్టి ప్రియులారా, యోసేపుని యజమానుడైనటువంటి పోతీఫర్ ఎందుకు అలాగా తన ఇంటి అంతటి మీద అధికారం ఇచ్చి ఆ యజమానుడుగా, దాసునిగా వారికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ ఆదికాండంలో 39వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, పోతీఫర్ అయినటువంటి అతను దాసుడైనటువంటి యోసేపు వారి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం మనం చూస్తాం ఇక్కడ. యోసేపు ఆల్రెడీ దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని వర్ధిలింపచేస్తూ వచ్చాడు. ఆ విషయం పోతీఫర్ చూస్తున్నాడు ప్రియులారా. ఒక యజమానుడిగా యోసేపుని కనిపెడుతున్నాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అలాగే యోసేపు ద్వారా అతను ఆస్వాదించబడటం, ఇవన్నీ చూస్తున్నాడు ప్రియులారా. ఆ చూస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, యోసేపు మీద
ఈ పోతిఫర్ అనేటటువంటి సైన్యాధిపతికి అమితమైనటువంటి ఇష్టము కలిగి తన ఇంటంతటి మీద ఇంటంతటి మీద కూడా అతనిని ఉంచేశాడు ప్రియులారా. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తే, యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. యోసేపును చూస్తున్నాడు ప్రియులారా. ఎలా చూస్తున్నాడు? యెహోవా అతనికి తోడై ఉన్నాడంట, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు పోతిఫరు యోసేపును చూస్తున్నాడట. చూసి ఏం చేశాడంటే చూడండి ప్రియులారా, 4వ వచనంలో, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవునికి స్తోత్రం. యోసేపు మీద, మొదటిది ప్రియులారా, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. రెండవది ప్రియులారా, యజమానుని యొద్ద పరిచర్య చేయువాడయ్యను. యోసేపు యజమానుని ఇంట పరిచర్య చేసేవాడుగా నియమించబడ్డాడు. మూడవది ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే తన ఇంటి మీద విచారణకర్తగా నియమించబడ్డాడట. తన ఇంటంతటి మీద యోసేపు దాసుడిగా ఉండి విచారణకర్తగా నియమించబడ్డాడట. నాలుగవదిగా మనం చూస్తే పోతిఫరకు తనకు కలిగినదంతయు అప్పగించేశాడట. ఐదవదిగా ప్రియులారా, పోతిఫర్ తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. అంటే ఈ విషయంలో మనం గమనిస్తే ప్రియులారా, యోసేపు మీద అతనుకున్న నమ్మకం చూడండి. యోసేపు మీద కటాక్షం కలిగింది. యోసేపు తన ఇంట్లో పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. యోసేపు ఇంటి మీద అంతటి మీద విచారణకర్తగా నియమించాడు యోసేపుని. అలాగే తనకు కలిగినదంతయు కూడా అప్పగించేశాడట పోతిఫర్ యోసేపుకి. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, పోతిఫర్ తాను ఆహారం తీసుకుంట తప్ప ఇంట్లో ఏముందో ఏమి లేదో అన్ని విచారించేవాడు కాదట ప్రియులారా. అంటే సమస్తమును కూడా పోతిఫర్ యోసేపుకి తన ఇంటిని అప్పగించాడు. ఒక్క విషయంలో తప్ప ప్రియులారా, పోతిఫర్ భార్య అయినటువంటి ఆమెను తప్ప ఇంటిలో ఉన్నటువంటి సమస్తమును కూడా యోసేపుకి పోతిఫర్ అప్పగించాడు. అందుకే యెహోవా ఆ ఐగుప్తుని ఇంటిని పొలమును ఆస్వాదించనని అక్కడ వ్రాయబడింది ప్రియులారా. యోసేపు ద్వారా ఐగుప్తుని యొక్క పోతిఫర్ ఇంటిని ప్లస్ పొలమును కూడా, అంటే సమృద్ధిని చేశాడు ప్రియులారా. వర్ధిల్ల చేస్తున్నాడు యోసేపు ఆ ఇంట్లో ఉండటం వలన ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ఒక యజమానుడిగా పోతిఫర్, అలాగే ఒక దాసుడిగా నమ్మకస్తుడిగా ఉన్నటువంటి యోసేపు, వారిద్దరి మధ్య జరిగినటువంటి విషయాన్ని మనం గమనించాం ప్రియులారా. దేవుని సన్నిధిలో గమనిస్తే ప్రియులారా, యోసేపు ఇంతగా ఆ ఇంట్లో నమ్మకస్తుడిగా ఉంటున్నా కొన్ని విషయాల్లో శోధన తప్పలేదు ప్రియులారా. శోధన సమయంలో కూడా యోసేపు దేవుని యందు ఎంతో నమ్మకముగా ఉంచి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఒకసారి దేవుని సన్నిధిలో మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఆదికాండం 39లో 9వ వచనం చూద్దాం. 9వ వచనాన్ని గమనిద్దాం. ఆదికాండం 39 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. అంటే ఇది 8వ వచనం చివరి భాగంలో ఉంటుంది. అక్కడ నుంచి నేను చదువుతున్నాను ప్రియులారా. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని
తన యజమానుని భార్యతో అనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఎంత శ్రేష్టంగా మాట్లాడుతున్నాడో. తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు ప్రియులారా. తనకు అప్పగించినటువంటి యజమానుడైనటువంటి పోతీఫరుకు ఎంత నమ్మకముగా తన యొక్క పనిని సంపూర్తి చేస్తున్నాడో చూడండి ప్రియులారా. అందుకనే దేవుని సన్నిధిని మనం గమనిస్తే యోసేపుకి ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడు అప్పగించిన దానిని దాసుడుగా ఉంటున్నటువంటి యోసేపు నమ్మకంగా చేయుటను బట్టి ప్రియులారా యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం కూడా ప్రియులారా ప్రభు సన్నిధిలో వాక్యము వింటున్నటువంటి మనకు కూడా ప్రియులారా మనకు ఒక యజమానుడు ఉన్నాడు ప్రియులారా. ఆ యజమానుడు చెప్పింది మనం చేయాలి ప్రియులారా. అలా చేయకపోతే మనము నమ్మకమైనటువంటి దాసులుగా ఉండకుండా పోతాం ప్రియులారా. అందుకనే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరము రాస్తూ 6వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ తెలియచేశాడు ప్రియులారా. ఎఫెసీ సంఘము 6వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు కొన్ని మాటలు అక్కడ మనకు తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఎఫెసీ సంఘము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై, బాగా గమనించండి ప్రియులారా. పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైనటువంటి వారికి విధేయులయ్యుండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. నమ్మకముగా దాసుడుగా నీవు పనిచేస్తే ఆ ప్రతిఫలం ఎవరిస్తారు నీకు? ఇక్కడ ప్రభువే ఇస్తాడని రాయిస్తున్నాడు పౌలు గారు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుని మాట మనం విని పరిశుద్ధంగా పవిత్రంగా నడుచుకుంటూ నమ్మకంగా నడుచుకున్నట్లయితే మన యజమానుడు మనకు కూడా ఒక ఫలాన్ని ఇస్తాడని దేవుని సన్నిధిలో మనం గ్రహించాలి ప్రియులారా. ఈ విధంగా యోసేపు దాసుడుగా ఉంటూ, అలాగే పోతీఫరు యజమానుడిగా ఉంటూ వారి మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ పరిశుద్ధ గ్రహకరంలో మనం గ్రహించాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం గమనిస్తే ప్రియులారా, భార్య భర్తల మధ్య కూడా ఒక సంబంధం ఉంటుంది ప్రియులారా. భర్త యజమానుడి యొక్క స్థానంలో ఉంటాడు, భార్య విధేయురాలుగా ఉండే స్థానంలో ఉంటుంది ప్రియులారా. భార్యని దాసురాలుగా అనకూడదు, కానీ విధేయురాలు లేకపోతే సాటి అయినా సహాయకురాలు అని మనం అనవచ్చు ప్రియులారా. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాగే చెప్తుంది ప్రియులారా. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో యజమానుడిగా భర్తను అనుసరించి నడుచుకునే భార్య విధేయురాలుగా, సహధర్మచారిగా, అలాగే సాటి అయిన సహాయంగా దేవుడు ఈ సృష్టిలో మానవ జాతిని అలా ఉంచాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం గమనిస్తే ఆదికాండంలో ఒక కుటుంబం శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచిందట. గమనించండి పిల్లలు, ఇక్కడ 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను.
చూడండి ప్రియులారా, పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రకారము శారా, ఆ ప్రకారము అనే మాటను అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారా ఆది కాండంలో ఎక్కడ యజమానుడని గుర్తు చేసిందంటే ప్రియులారా, ఆది కాండం 18వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ యెహోవా దేవుడు దర్శించినప్పుడు వారి యొక్క సంతాన విషయమై వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో శారా ఒక మాట అంటది ప్రియులారా. ఆది కాండం 18వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, నేను బలము ఉడికిన దాననై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడయ్యున్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. నా యజమానుడు వృద్ధుడయ్యున్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ శారా అబ్రహాము గారు తన భర్త అయినటువంటి అబ్రహాము గారిని యజమానుడని సంబోధిస్తుంది ప్రియులారా. ఈ ఎఫెసీ మొదటి పేతురు పత్రిక 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థ, భార్య బిడ్డలు, భార్య భర్త, వారికి ఉన్నటువంటి అన్యోన్య సంబంధం ప్రియులారా. మనం గమనిస్తే భార్య అయినటువంటి శారా భర్త అయినటువంటి యజమానుని, భర్త అయినటువంటి అబ్రహాముని యజమానుడా అని పిలిచిందట ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ప్రియులారా, ఏ ప్రకారము ఆమె యజమానుడని అబ్రహాము గారిని పిలవగలిగింది? ఈ రోజుల్లో ప్రియులారా, ప్రపంచంలో మనం చూస్తే, ఏ దేశంలోనైనా మనం చూస్తే ప్రియులారా, భార్య భర్తను యజమానుడా అనేటటువంటి పిలిచే పిలుపు చాలా కరువైంది ప్రియులారా, చాలా కరువైంది ప్రియులారా. అందుకు కారణాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రియులారా, భర్త చూపించవలసిన ప్రేమ చూపించకపోయినా, అలాగే భార్య భర్తకు విధేయురాలైనటువంటి స్థితిలో లేకపోయినా, ఇటువంటి సంబంధం, ఇటువంటి పరిస్థితుల్లో భార్య భర్తను యజమానుడని పిలవలేదు. అలాగే భర్త భార్యను కూడా అంతగా ప్రేమించలేడు. కానీ దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ అబ్రహాము గారు శారా గారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు, ఎంతో భయముతో వణుకుతో జీవించే విశ్వాసులు ప్రియులారా, నీతిని అనుసరించి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. అందుకనే ప్రియులారా, వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో శారా తల్లి తన యజమానుడైనటువంటి అబ్రహాముని యజమానుడా అని పిలిచింది ప్రియులారా. ఏ ప్రకారం పిలిచిందో చూద్దాం. అక్కడ పేతురు గ్రంథంలో మనం చూస్తే, మొదటి పేతురు 3వ అధ్యాయము మనం చూస్తే ప్రియులారా, అక్కడ ఇందాక మనం చదువుకుందాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏ ప్రకారము అబ్రహాముని శారా యజమానుడని పిలిచిందో చూద్దాం ప్రియులారా. ఈ 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడం వలన రాబట్టబడవచ్చును. అయితే ప్రియులారా, ఇక్కడ కొంచెం అలంకారం గురించి తెలియచేస్తున్నాడు పౌలు గారు, పేతురు గారు. చూడండి ప్రియులారా, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను మెల్లుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు, జాగ్రత్త వినండి, మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారముగా గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. చూడు ప్రియులారా,
స్త్రీలకు ఉండవలసిన అలంకారాన్ని ఇక్కడ పేతురు గారు తెలియచేస్తున్నాడు. సాధువైనట్టు, జడలుకోవటం కాదు, విలువైన వస్త్రాలు ధరించుకోవడం, బంగారు నగలు పెట్టుకోవటం కాదు ప్రియులారా. ఇక్కడ ఒక భర్తను, దేవుడిచ్చినటువంటి భర్తను యజమానుడిగా నీవు పిలవాలి అంటే ప్రియులారా, ఒక విషయంలో మనం గమనిస్తే ప్రియులారా, కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ఏమని? సాధువైనట్టు, మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము కాగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ప్రభు సన్నిధిలో ప్రియులారా, అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారట. అంటే స్త్రీకి అలంకారం ఏంటి ఇక్కడ? దేవుడు అనుగ్రహించినటువంటి యజమానుడైన తన భర్త అయినటువంటి వారికి లోబడి ఉండటయే స్త్రీకి అలంకారం. అప్పుడే ఆ కుటుంబానికి గౌరవం అనేది ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ఈ విధంగా భార్యాభర్తల మధ్య భర్త యజమానుడిగా, భార్య విధేయురాలుగా, సాటైన సహాయంగా, లోబడినటువంటి దానిగా మనం చూస్తే ప్రియులారా, ఆ విధమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి, దేవుని భయం కలిగినటువంటి ఆ కుటుంబము నిజంగా భార్య భర్తను యజమానుడాన్ని పిలుస్తుంది ప్రియులారా. దేవుని సన్నిధిలో గమనించండి ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎప్పుడైనా నీ భర్తను యజమానుడని పిలిచావా? లేకపోతే నీ భార్య చేత యజమానుడా అని పిలిపించుకునేటటువంటి ఆమెను ఆ విధంగా ప్రేమించావా అనే విషయాన్ని భర్తగా నీవు ఆలోచించాలి, భార్యగా కూడా నీవు ఆలోచించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఆ విధంగా యజమానుడిగా మనం పిలుస్తూ అదేవిధంగా ప్రేమిస్తూ లోబడి ఉండేటట్లయితే ఆ విధమైన కుటుంబాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ఇది కుటుంబ వ్యవస్థ. భర్త యజమానుడిగా, భార్య లోబడి జీవించే బిడ్డగా, అంతేకాని దాసురాలు కాదు ప్రియులారా. సాటి అయిన సహాయం దేవుడు అనుగ్రహించింది ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆ విధంగా యజమానుడు దాసునికి ఉన్నటువంటి సంబంధం ప్రియులారా. అదే ప్రకారంగా ఆత్మీయంగా మనం చూస్తే ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియులారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ వాక్యంలో ప్రియులారా, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రియులారా, వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని సన్నిధిలో ఆత్మీయముగా క్రీస్తు మనకు భర్తగాను యజమానుడుగాను మనకు దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. అలాగే సంఘం అనేటటువంటి వధువు, పెండ్లి కుమార్తెగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. క్రీస్తు అనేటటువంటి యజమానుడు, ప్రేమించేవాడు. గమనించండి ప్రియులారా, యజమానుడు అనేవాడు ప్రేమించేవాడు ప్రియులారా, అన్నీ దయచేవాడు, కాపరిగా ఉంటాడు, శత్రువులను నుండి తప్పించే దేవుడు ఆయన, ప్రాణం పెట్టేవాడు, విమోచకుడు ప్రియులారా, పరిపాలన చేసేవాడు, జీవింపచేయువాడు. అందుకనే ఈ యెషయా 54లో 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఒక యజమానుడిగా, ఒక భర్తగా దేవుడు స్థానములో ఉన్నటువంటి ప్రభువుని మనకు యజమానుడిగా అంగీకరించి ఆయన చెప్పింది చేస్తూ ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన నిజంగా మనకు యజమానుడిగా ఉండి మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు ప్రియులారా.
ప్రేమించేవాడుగా ఉంటాడు, అన్నీ దయచేసేవాడు, కాపరి, విమోచకుడు ప్రియులారా, అలాగే పరిపాలన చేసేవాడు, మనల్ని జీవింపచేసేవాడు. ఈ విధంగా యజమానుడిగా దేవుడు మనకుండి సమస్తమును చేయగలిగినటువంటి వాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యజమానుడిగా దేవుడు మనకు ఉన్నప్పుడు ప్రియులారా, దాసులుగా మనము ఆయనకు ఏ విధంగా ఉండాలి? ఇందాక మనం గమనించాం, యజమానుడిగా పోతీఫరు ఉన్నప్పుడు దాసుడిగా యోసేపు ఎలా నమ్మకంగా ఉన్నాడు, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రియులారా. అందును బట్టి దేవుడు ఆస్వాదించాడు, తన యజమానుడైనటువంటి పోతీఫరుకి లోబడి ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు ప్రియులారా. అదేవిధంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి యోసేపు వలె దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండి, దేవుడే మనకు యజమానుడిగా మనం అంగీకరించి, నా యజమానుడు నా క్రీస్తు, నన్ను పరిపాలన చేసేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను జీవింపచేసేవాడు అని చెప్పేసి దేవునిని నీవు యజమానుడిగా అంగీకరిస్తే ప్రియులారా, ఆయన సమస్తమును కూడా నీ జీవితంలో చేయగలడు. ప్రతి మనిషికి కూడా ఈ దినాల్లో ప్రియులారా, దేవుడే యజమానుడిగా ఉండాలి ప్రియులారా. దేవుడే యజమానుడిగా ఉంటే ఆ మనిషి యొక్క జీవితంలో ఏ కొరత ఉండదు ప్రియులారా. అన్ని విషయాలలో నిన్ను నడిపిస్తాడు, అన్ని విషయాలలో నీకు తోడై ఉంటాడు ప్రియులారా. అన్ని విషయాల్లో సమస్తమును కూడా నిన్ను ఆదరించి చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా ప్రియులారా? తన నిత్యత్వములోనికి ఆయన యజమానుడిగా నిన్ను తీసుకుని వెళ్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి ప్రియులారా. ఇందాక భార్యాభర్తల కుటుంబ విషయాన్ని కొన్ని మీకు తెలియచేశాను. భర్త యజమానుడు, భార్య విధేయురాలు, సాటైన సహాయము. వారిద్దరి గురించి ఒక మాట ఉంది బైబిల్లో, ఏక శరీరమని. భార్యాభర్తలు ఏక శరీరమని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. రక్తమాంసములు కలిగినటువంటి వాళ్ళు ఈ లోకములో భార్యాభర్తలు ఏక శరీరం ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. అదే ఆత్మీయంగా మనం గమనిస్తే ప్రియులారా, రక్త మాంసములు లేనటువంటి శరీరము, ఆ శరీరముతో దేవుని సన్నిధిలో దేవుని యొక్క అంటే తండ్రి యొక్క సింహాసనం మీద, సింహాసనం ప్రక్కన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎలాగా? ఇక్కడ రక్తమాంసములు విడిచిపెట్టేసి అక్షయమైనటువంటి రక్తమాంసము లేనటువంటి అక్షయమైన శరీరము ధరించి పరలోకంలో ప్రియులారా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, రక్షించబడినటువంటి మనము కూడా ఎవరైతే దేవుడు యజమానుడిగా దేవునిని అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడో ప్రియులారా, వారందరికీ కూడా ఇక్కడ గమనించండి ప్రియులారా, వారందరికీ కూడా ఆ అక్షయమైనటువంటి శరీరాన్ని ధరింపచేసి, అక్షయమైన శరీరము ధరింపచేసిన తరువాత ప్రియులారా, అది ఉండవలసినటువంటి స్థానము పరలోక రాజ్యం. అందుకనే దేవునితో నీవు కలిసి ఉండటానికి ఇక్కడ ఆయన అక్షయమైన శరీరము కలిగిన వాడు కాబట్టి ఆయనతో నీవు కూడా ఉండాలి అంటే ఆ అక్షయమైన శరీరాన్ని ధరించే నీవు అక్కడికి వెళ్ళాలి ప్రియులారా. అందుకనే దేవుని సన్నిధిలో ప్రియులారా, అక్షయమైనటువంటి ఆ శరీరము నీకు ధరింప చేయడానికి ముందుగా ఆయన ఆ అక్షయమైన శరీరాన్ని ధరించి వెళ్ళాడు ప్రియులారా. నిన్ను కూడా ఆ విధంగా సిద్ధము చేయటానికి ప్రియులారా దేవుడు ప్రయాసపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో రక్తమాంసములు కలిగినటువంటి భార్యాభర్తలు ఏక శరీరంగా ఎలా ఉంటారో, అదేవిధంగా పరలోక రాజ్యంలో రక్తమాంసములు లేని అక్షయమైనటువంటి శరీరము కలిగి ఉన్నప్పుడే దేవుడు మనిషి అంటే దేవుని సన్నిధిలో రక్షించబడిన వ్యక్తి వారిద్దరూ కలిసి ఉంటారు ప్రియులారా. కాబట్టి ఆ స్థానము నీకు కలిగించటానికి దేవుడు ఈ రక్తమాంసములను విడిచిపెట్టేసి అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించి వెళ్ళాడు ప్రియులారా. ఈ విషయాన్ని మీరు ఆత్మీయంగా గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా.
కాబట్టి ప్రతి మనిషి దేవుని అందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఆయన రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునిని యజమానుడిగా అంగీకరించి లోబడి ఉండేవారిగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారం. ఏ విలువ పెట్టి కొనబడాం? నీవు దేవుని సన్నిధిలో రక్షించబడ్డావు, విలువ పెట్టి కొనబడ్డావు అంటే దేని చేత నీవు కొనబడ్డావు? పేతురుగారు రాసినటువంటి 1 పత్రికలో మనం చూస్తే ప్రియులారా, ఆ 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ విలువేంటో ఇక్కడ మనకు తెలుస్తుంది ప్రియులారా. పేతురు రాసినటువంటి 1 పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేని యొక్క విలువ, ఏ విలువ చేత కొనబడ్డారు? మీరు ఇప్పుడు అమూల్యమైన రక్తము, అది క్రీస్తు యొక్క నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం ప్రియులారా. దాని ద్వారా మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా? కాబట్టి ఒక మనిషిని దేవుడు విమోచించాడంటే దేని చేత? ఆయన స్వరక్తము చేత. అందుకనే విలువ పెట్టి కొనబడిన వారు మీరు, సామాన్యులు కాదు ప్రియులారా. దేవుని యందు రక్షించబడినటువంటి వారంటే క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తములో కొనబడిన వారు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆ విలువను మీరు గ్రహించి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి ప్రియులారా. అలా కాపాడుకుంటూ ఉండాలంటే దేవుడు మనకు యజమానుడిగా ఆయన అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ ఉండాలి ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం గమనిస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ప్రియులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయంలో లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు ప్రియులారా. ముప్పై 35వ వచనం చూద్దాం. మీ నడుములు కట్టుకొని ఇండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఇక్కడ యజమానుడు అయినటువంటి మనుష్య కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏ గడియను వస్తాడో మీకు తెలియదు కాబట్టి
మీరును సిద్ధముగా ఉండుడి. గమనించండి ప్రియులారా, ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన శిష్యులో ఉన్నటువంటి పేతురు గారు అంటున్నాడు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనేనా, అందరితో చెప్పుచున్నావా అని ఆయన అడుగగా, ఈ మాటలు మాతోనే చెప్తున్నావా ఉపమానం, లేకపోతే అందరితో చెబుతున్నావా అని పేతురు గారు అడిగాడు. ప్రియులారా, ప్రభు సన్నిధి గమనించండి ప్రియులారా, ఇక్కడ అందుకు ప్రభువారు ఏమన్నాడంటే, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అంటే యజమానుడు అప్పగించిన దానిని యజమానుడు వచ్చేంత వరకు నమ్మకంగా చేస్తూ ఉంటే ఆ యజమానుడు వచ్చి చూస్తున్నప్పుడు ఆ దాసుడు ధన్యుడట. ప్రియులారా, అతడు తనకు కలిగినదంతటి మీద వాని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలా ఎవరైతే నమ్మకంగా దాసుడు యజమానుడు అప్పగించిన దాన్ని చేస్తూ ఉంటాడో ఆ యజమానుడు వచ్చి చూసినప్పుడు ప్రియులారా, దాసుని అంతటి మీద, తనకు కలిగినది అంతటి మీద అధికారిగా నియమించేస్తాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ యజమానుడు చెప్పింది చేసేవాడు దాసుడు, నమ్మకంగా చేయగలిగిన వాడు దాసుడు. అలాంటి దాసుని యజమానుడు అన్నిటి మీద నియమిస్తాడట. ఇందాక మనం చూసాం కదా, నమ్మకంగా ఉన్నటువంటి మరి యోసేపు పోతిఫర్ ఇంట్లో అన్నీ అప్పగించాడు యజమానుడు. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు ప్రియులరా, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. అంటే యజమానుడు అప్పగించిన దాన్ని చేయకుండా తిని త్రాగుచు మత్తుడై ఉంటే యజమానుడు అతడు అనుకోనని గడియలో వచ్చి చూస్తే ఆ దాసుడు అలా ఉన్నప్పుడు ఆ దాసుని ఆ నరికి అగ్నిగుండంలో వేచేస్తాడట. ప్రియులారా, అంటే యజమానుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయలేదని అర్థం. ప్రియులారా, అయితే ఇక్కడ 47వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఈ లోకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో, తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చూడండి ప్రియుల, తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం వింటున్నాం ప్రియులారా. దేవుడే మనకు యజమానుడుగా మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఎలా జీవించాలి, ఎలా నిష్ఠగా బ్రతకాలి, ఎలా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి, ఎలా ఆయన శాసనములను గైకొనాలి, ఎలా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఈ పరిశుద్ధ గ్రంథమును దివారాత్రులు చదువుతూ భయభక్తులతో జీవించుతూ, ఇవన్నీ కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. నీతి నియమాలు సమస్తమును కూడా విశ్వాసమును కాపాడుకునుట, ఇవన్నీ కూడా పరిశుద్ధ జీవితం జీవించటం, నిష్కళంకంగా బ్రతకటం, దేవుని యందు భయభక్తులతో జీవించటం, ఇవన్నీ దేవుడు ఒక యజమానుడిగా మనకు అప్పగించాడు ప్రియులారా. అలాంటి పరిస్థితులలో యజమానుడు అప్పగించిన దానిని మరిచిపోయి సిద్ధపడక ఉంటే ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు ఆయన మనలను తృణీకరిస్తాడు ప్రియులారా, తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు ప్రియులారా. కాబట్టి తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక, చాలా లోతైన వాక్యం ప్రియులారిది. యజమానుడి చిత్తం ఏమైనది ఎరిగియుండియు, యజమానుడు ఏమప్పగించాడో ఎరిగియుండియు సిద్ధపడకపోతే ప్రియులారా శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడే ఉండే దాసులుగా మనము ఈ లోకములో ఉండాలి. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రియుల ప్రభు సన్నిధిలో మనం గమనిస్తే దేవుడే మనకు యజమానుడు, ఆయనకు మనము దాసులం. నమ్మకముగా మనకు అప్పగించిన దాన్ని చేస్తూ ఆయన వచ్చేంత వరకు కూడా నమ్మకస్తులుగా ఉండి ఆయన అప్పగించిన బాధ్యతలో జీవిస్తూ ఏదైతే మనకు అప్పగించాడో దేవుని సన్నిధిలో పరిశుద్ధంగాను పవిత్రంగాను మంచి మనస్సాక్షి కలిగి జీవించండి అని చెప్పి ఆయన నేను వచ్చేంత వరకు మీరు నమ్మకస్తులుగా ఉండండి అని చెప్పి ఆయన ఏ విధంగా మనకు బోధించాడో ప్రియులరా, ఆ బోధలన్నీ కూడా మన హృదయంలో తలపోసుకుంటూ దేవుడు యజమానుడిగా మనకు అప్పగించిన దానిని నెరవేరుస్తూ మన జీవితం అంతం వరకు లేకపోతే ఆయన రాకడ వరకు నమ్మకస్తులుగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా మనం జీవించాలి ప్రియులారా. కాబట్టి దేవుడు నీకు యజమానుడిగా ఉన్నాడా? ఈరోజు ఒక ప్రశ్న ప్రియులారా, దేవుడే నీకు యజమానుడిగా ఉండి నడిపిస్తున్నాడా, లేకపోతే నీవుగా నీ జీవితానికి ఒక యజమానుడిగా అనుకుంటున్నావా? ఆలోచన చేయండి ప్రియులారా. ఒకవేళ ఇప్పటి వరకు ఆ ఆలోచన నీకు ఉంటే దానిని తొలగించుకొని దేవుడిని నీవు యజమానుడిగా అంగీకరించి, దేవుడా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించయ్యా, నేను నీ దాసుని నీ దాసురాలని అని చెప్పి దేవునికి సంపూర్ణంగా నీవు సమర్పణ చేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క కృపను నీకు అనుగ్రహించి ఆయన నిత్యత్వంలోనికి నిన్ను చేరుస్తాడు. కాబట్టి ఆ విధంగా మరి మీరు లోబడి ఆయన సన్నిధిని అనుభవించాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో తల్ల వంచి కళ్ళు మూసి ఒకసారి మీ హృదయములను పరీక్షించుకుందాం. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, విన్నటువంటి మీరు ప్రియులారా, ఒకసారి మీ హృదయాన్ని తెరిచి ప్రభు సన్నిధిలో నా ప్రభు అయినటువంటి యేసయ్య నాకు యజమానుడు, ఆయన చిత్త ప్రకారం నేను జీవించాలి, ఆయన చిత్తం ఎరిగినటువంటి వాడనై, ఆయన చిత్తం ఎరిగినటువంటి దాననై నేను సిద్ధపడి ఉండాలి అనేటటువంటి తీర్మానంలోనికి నీ వచ్చి ఉంటే నా ప్రియ బిడ్డ, ఇక మీదట ఆయనే నీకు యజమానుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అందుకు ప్రభువా, ఇంతవరకు తండ్రి నాకు యజమానుడు లేక నేనే సమస్తం అనుకొని నా ఆలోచన చొప్పున నడిచాను, దయచేసి నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట ఈరోజు నీ మాటలు విన్నాను తండ్రి, ఇక మీదట నీవే నా యజమానుడవు, నా రక్షకుడివి, నా విమోచకుడివి, నాకు సమస్తమును దయచేసేవాడివి, నన్ను నడిపించేవాడవు, నాకు జీవమునిచ్చి బ్రతికించేవాడవు, నా సమస్తమును నీవే ప్రభువా, నీవే నా యజమానుడవు తండ్రి, నీవే నన్ను చేపట్టి నడిపించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభు ఇక మీదట నీ జీవితంలో యజమానుడిగా ప్రవేశించి నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన వచ్చేంత యజమానుడిగా ఉండి తన ఆత్మనిచ్చి బలపరుస్తూ నడిపించబోతున్నాడు. విశ్వసించి ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో జీవించటానికి నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. ప్రభువా, నేను నీ దాసురాలుగా, నీ దాసుడిగా నేను జీవిస్తాను. ప్రభు అయ్యా, నీవు నాకు ఏది అప్పగించావో దాన్ని నమ్మకముగా నేను చేసి నాయనా నీ సన్నిధిలో చేరేంత వరకు నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను. నీవే నాకు యజమానుడిగా ఉండి నీ చేయి పట్టి నడిపించు ఆ ప్రభు అని ప్రభువుని అడుగు. ఆయన నీకు యజమానుడిగా ఉండి నడిపించబోతున్నాడు. ఇదే అనుకూల సమయం. ఇక మీదట ఆయనే నీకు యజమానుడు, ఇక మీదట ఆయనే నిన్ను నడిపించేవాడు, ఇక మీదట ఆయనే సమస్తం నీకు దయచేసేవాడు, ఇక మీదట ఆయనే నీకు సమస్తమును అనుగ్రహించి జీవములోనికి దాటించేవాడు. ఆయనతో యుగయుగాలు ఉండటానికి సమస్తమును అనుగ్రహించిన దేవుడు ఆయన. ఆయనే యేసు, ఆయనే నజరేయుని యేసు, ఆయనే
నీ యజమానుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంగీకరిస్తున్నావా? తీర్మానం చేసుకుంటున్నావా? యేసయ్యా, నీవే నా యజమానుడవు, నీవే నా యజమానుడవు, నన్ను నడిపించయ్యా అని నన్ను ప్రభు కాపు. తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రభు సన్నిధిలో ఈ రోజు నుంచి ఆయనే నీకు యజమానుడు. నీకు ఏ కొదువు లేకుండా చేయగలిగిన వాడు. శ్రమలో, ఇబ్బందిలో, అవమానాల్లో, నిందలలో, సంతోషంలో కూడా నీకు యజమానుడైన, బలహీనతలో బలపరిచి రక్షించే యజమానుడు, నీ కోసం ప్రాణం పెట్టిన యజమానుడు, నిన్ను కాపాడుచున్న కాపరి నీ యజమానుడు. నా ప్రియ బిడ్డ, నీవే నమ్మకమైన వారిగా నీ యజమానునికి నీవు ఉండాలని తీర్మానం చేసుకో. యోసేపు నమ్మకముగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా నీవు నమ్మకస్తురాలుగా ఉన్నావు. శారా తన భర్త అయిన అబ్రహాము గారిని యజమానుడా అని పిలిచింది. ఎలా పిలిచగలిగింది? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమను, అక్షయ అలంకారం ఆమె ధరించుకున్నది. అందుకని ఆమె తన భర్త అయినటువంటి అబ్రహాముని యజమానుడా అని పిలిచింది. నీకు యజమానుడు నీ యేసు. ప్రభు సన్నిధిలో అంగీకరించు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ దినమున తండ్రి, యజమానుడిగా మీరు మాకు ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు విని అంగీకరించి నిన్ను యజమానుడిగా స్వీకరించినైనా జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానం చేసుకున్నారో వారందరికీ నీ యజమానుడిగా ఉండి నడిపించి నీ నిత్యత్వంలో చేరేంత వరకు కాపాడుమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం సదా మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.